వయసు మళ్ళిన తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా ఎంతో ధర్మంగా చూసుకోవాలని శ్రవణకుమారుడి కథ ద్వారా తెలుస్తుంది. చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మా నాన్నలు. మనం పెద్దయ్యేసరికి వాళ్ళేమో ఇంకా ముసలి వాళ్ళు అవుతూ ఉంటారు. క్రమంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనంగా అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళను కనిపెట్టుకుని ఉండటం, వాళ్ళ ఇష్టాలను గమనించుకుని మెలగడం, వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవడమే మన బాధ్యత, అదే ధర్మమని ఈ పురాణ కథ ప్రకారం అది రామాయణం కాలంలోని ఒక ముని దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఓ అడవిలో వయసు మీద పడుతున్న వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు. ఇద్దరూ చాలా కాలం తపస్సు చేశాక చివరికి వారి కోరిక ఫలించి వాళ్లకు చక్కని కొడుకు పుట్టాడు. అతనికి శ్రవణుడు అని పేరు పెట్టి లేక పుట్టిన కొడుకు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. రకరకాల విద్యలు మంచి సంగతులు చెప్తూ పెంచారు. అయితే శ్రవణుడికి 16 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్నలిద్దరూ పూర్తిగా ముసలి వాళ్ళైపోయారు. నడక తగ్గి బలం తగ్గి వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించింది. చూస్తుండగానే వాళ్ళు గుడ్డి వాళ్ళైపోయారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ శ్రవణుడే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా శ్రవణుడు ఉండాలి, ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందిస్తూ ఉండేవాడు. శ్రవణుడు మంచి గుణవంతుడు. ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకుని కంటికి రెప్పలా చూసుకునేవాడు. అయితే ఒక రోజున శ్రవణుడు తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగి కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలని, వీలైతే అక్కడే ఉండిపోవాలని అనుకున్నారు.